అండ్ మీరు సునీత గారు డబ్బింగ్ చెప్పారు కదా, మీరెందుకు అంత ఫెమిలియర్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ ఎందుకు మీరు ఇంట్రెస్ట్ చూపలేదు? డబ్బింగ్ ఎందుకు అంటే నా వాయిస్కి డబ్బింగ్ సూట్ అవ్వదు అని నాకు ఒక ఫీలింగ్ అండి. ఒకటి రెండు ట్రై చేశాను యాక్చువల్లీ. హీరోయిన్ అంటే అప్పట్లో అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అంటే నవ్వుతూ కిలకిల ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలేని ఇలానే ఉండేవి పాటలు. ఇప్పుడంటే ఆవుతు జమ్మో కోర్తా అనే పాటలు వస్తున్నాయి, హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ వాటెవర్. అప్పట్లో అలా ఉండేది కాదండి. ఎవ్రీ హీరోయిన్ మాట్లాడుతుందంటే కొంచెం సున్నితంగా కొంచెం సాఫ్ట్గా వాయిస్తో మాట్లాడాలని. అండ్ మై వాయిస్ ఈజ్ నాట్ దట్ సాఫ్ట్, ఇట్ ఈస్ బేస్ వాయిస్. ఇప్పుడు మేబీ ఈ టైంలో వచ్చే వాళ్ళకి సూట్ అయ్యే వాయిస్ ఏమో మరి. సో అప్పట్లో అలా ఉండేది కాబట్టి నేను ఐ నెవర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ ఆల్వేస్ నాకు పాటలు కంటిన్యూస్గా ఉండేవి, సో ఎక్కువ డబ్బింగ్ కూడా వెళ్ళలేదు అందుకని. సో ఇంకొక ఇది కూడా ఉంది, డబ్బింగ్ చెప్తే ఎక్కువ వాయిస్ ట్రైన్ అయిపోతుంది అని పాటలకి. దెర్ ఆర్ మెనీ ఏంటంటే సాంగ్కి ఏంటంటే పాడాలంటే అండి ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదు వాయిస్ని. స్ట్రెయిన్ చేసిన కొద్దీ ఫస్ట్ పాట పాడినట్టుగా రోజులో లాస్ట్ పాట ఉండదు, స్ట్రెయిన్గా వినిపిస్తుంది వాయిస్. సో యూ హ్యావ్ టు గివ్ యాంపుల్ రెస్ట్ టు యువర్ వాయిస్ వెన్ యూఆర్ సింగింగ్ కంటిన్యూస్లీ. రోజుకి ఒక పాట పాడితే పర్వాలేదు, 3 పాటల దాకా పర్వాలేదు. ఒక 6-7 పాటలు అలా పాడేసరికి లాస్ట్ దానికి థిన్ అయిపోయి వాయిస్ కొంచెం షార్ప్గా కొంచెం కీచ్గా అలా అనిపిస్తుంది అనమాట. డబ్బింగ్లో ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని మీరు పోర్ట్రే చేయాలి కదా. సో అరవడాలు స్క్రీమింగ్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి. అలా ఉండేసరికి వాయిస్ కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. సో దట్ వాజ్ అనదర్ రీజన్ ఐ డిడ్ంట్ వాంటెడ్ టు డూ దట్. మీరు అప్పట్లో జల్సా మల్లీశ్వరి సినిమాలకు డబ్బింగ్ చెప్పి రిజెక్ట్ అవ్వబడ్డారంటారు. అంటే ఇది చెప్తున్నాం కదండి, అంటే వాయిస్ ఎలా ఉండాలంటే సున్నితంగా చాలా హే ఏంటి ఇలా ఇలా కొంచెం ఆ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో విచ్ వాజ్ నాట్ మై వాయిస్. నాకు రాలేదంటే దాంట్లో తప్పులేదు కదండి. నిజమేనా జల్సా అండ్ మల్లీశ్వరికి రిజెక్ట్? నేను చెప్పాను, ఐ ట్రైడ్ ఫర్ 1 or 2 సీన్స్. కానీ నాకు అంత ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి దాని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దాని మీద మనం డెడికేషన్ తోటి చేస్తాం. ఇప్పుడు సాంగ్ ప్రాణం పెట్టేసి 100% ఎలాగైనా పాడేయాలి పాట అనే ఒక ఉద్దేశంతో వెళ్తాం. ఇదేంటంటే సగం ఇంట్రెస్ట్ లేదు, సగం ఏమో ట్రై చేయమంటున్నారు, నా వాయిస్ ఏమో సెట్ అవ్వదని నా మెంటల్ ఫీలింగ్, ఇన్నిట్లో అవ్వలేదు అదనమాట. కానీ తర్వాత ఒక సెంటిమెంట్గా మారిందంటగా, ఉషా వచ్చి డబ్బింగ్ చెప్పి రిజెక్ట్ చేసి ఆ సినిమా హిట్ అవుద్ది. అలా లేదండి, అంటే జల్సా మల్లీశ్వరి ఇంకోటి ఏదో ఉంది, ఏంటది ఇంకో తెలియదు నాకే గుర్తులేదు. సినిమాలన్నీ హిట్ అంట. అయ్యయ్యో, ఇంకా ఇలా కూడా ఇది కూడా ఒక సెంటిమెంట్ కింద తీసుకుంటారు అన్నమాట. అవునా, అది తెలుసా మీకు? అంటే ఆ 2 సినిమాలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, సినిమాలలో ఒక సినిమాలో ఒకడు పాడారు, ఒకళ్ళు అయితే డబ్బింగ్ చెప్పారు, ఆ సినిమా హిట్ అయింది, నెక్స్ట్ కూడా రిపీట్ చేస్తారండి. సక్సెస్ ఫార్ములా ఉంటుందంటారు చూసారా, ఎవ్రీబడి రిపీట్స్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ సెంటిమెంట్స్. సో ఇప్పుడు హ్యాట్రిక్లు అంటారు, ఎవ్రీథింగ్ గోస్ విత్ ద సెంటిమెంట్ ఇన్ ఇండస్ట్రీ. సో సమ్ టైమ్స్ సమ్ పీపుల్ బిలీవ్ ఇట్, సమ్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇట్. అంటే అలా అని నేను పాడిన అన్ని పాటలు హిట్ అయ్యా అంటే కాలేదు. అలా అని ఇప్పుడు పాపులర్ సింగర్లు ఎవరైనా పాడితే వీళ్ళు హిట్ అవుతుందంటే సినిమా ఫట్ అయినవి చాలా ఉంటాయి, కానీ ఇట్స్ జస్ట్ దేర్ పర్సనల్ సెంటిమెంట్ ఫీలింగ్. ఓకే, మీరు పీక్ టైంలో మీరు సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మీ మీద చాలా, ఈ అమ్మాయికి చాలా అహంకారం అని, ఎందుకంటే ఎవరిని సాంగ్స్ కోసము అడగదు అని, ఇది కూడా ఒకటి ఉండేది. అంటే యాటిట్యూడ్ అని అందరూ అనుకునేవారండి, అది నాకు తెలుసు. ఏంటి వాంటెడ్లీ అంటే ఎవరిని అడగొద్దనా లేకపోతే ఎట్లా? అలా కాదండి, అంటే పాడుతూ ఉండేదాన్ని. ఎప్పుడు కూడా నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అనే ఒక కాన్సెప్ట్. అడిగితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకు తెలియదు, అండ్ అంటే అడగాలి అని కూడా నేను అప్పుడు అనుకోలేదు. సో అప్పట్లో నాకు ఎప్పుడు అనిపించలేదు, ఓహో ఇలా నేను అడగాలి, అవకాశాలు కావాలి అని అంటే మనం అడగాలి, అప్రోచ్ అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్లు అనేది నాకు అసలు ఆ కాన్సెప్టే తెలియదు. నేను పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చాక అప్పుడు ఇదన్నమాట. అప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అన్నారు, అసలు
అప్పుడు మీరు అడుగుంటే నేను ఇచ్చేవాడిని అప్పుడు పాటలు అంటే, అయ్యో అవునా, నాకు తెలియదే మీరు అలా అనుకుంటున్నారు అనేసి అనుకున్నాను అనమాట. అంటే యాజ్ ఐ డోంట్ రీడ్ పీపుల్స్ మైండ్ కదండి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది నాకు ఎలా తెలుస్తుంది, నాకు తెలీదు. సో బట్ ఇప్పుడు వచ్చిన సామెత, కొత్తగా వచ్చిన సామెత అడగద్దే అమ్మైనా పెట్టదు అనే దాన్ని నేను మెల్లగా జీర్ణం చేసుకుంటున్నాను. సో నేను ఇండియా వచ్చానండి, నాకు ఇలా కొన్ని ఆపర్చునిటీస్ మీ ఉంటే చెప్పండి అనే ఒక వర్డ్ అయితే పాస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. అప్పట్లో మీరు ఆర్పి గారికి రెగ్యులర్గా పాడటం అన్నది మీకు నిజంగా లాభం అయిందా, నష్టం కలిగించిందా? అంటే డెఫినెట్లీ నాకు మంచి పేరు తీసుకొచ్చాయండి ఆ పాటలు. ఈనాటికి అందరు గుర్తుపెట్టి నేను తొలిసారిగా ఇష్టం, ఎందుకంటే ఏఎన్ఆర్ గారిది గుర్తుంది నాకు ఒక సందర్భం. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్కి వెళ్తున్నాం అనమాట. నేను వాక్ చేస్తూ వెళ్తున్నాను, ఆయన కార్ ఆపి దిగి ఏమ్మా బాగున్నావా అని చెప్పి మంచి పాట పాడావు, చాలా అద్భుతంగా పాడావు. నే తొలిసారిగా నాగార్జున గారిది కదా, నే తొలిసారిగా చాలా అద్భుతంగా పాడావు అని చెప్పి నన్ను బాగా మెచ్చుకుని, ఆ తర్వాత నాగార్జున గారు కానీ ఒక అవార్డ్ ఫంక్షన్లో నాగార్జున గారితో మంచి ఇంటరాక్షన్ జరిగితే బాగున్నావా అని చెప్పి మాట్లాడి, అంటే ఇట్ గేవ్ మీ వెరీ గుడ్ సాంగ్స్, ఇంటరాక్షన్, మంచి ఇంటరాక్షన్ ఇచ్చాయి వీళ్ళందరితోటి కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సాంగ్స్. ఇట్స్ నాట్ దట్ అదేమో అంటే నష్టం కలిగిందని నేను అన్నండి. ఇట్స్ అ వెరీ గుడ్ మీనింగ్ఫుల్ సాంగ్స్. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంతో అద్భుతంగా రాశారు ఈ పాటలు. ఆయన అంత గొప్పగా రాసిన పాటలు నేను పాడగలిగాను, మంచి ట్యూన్ నాకు వచ్చింది అని ఒక హ్యాపీనెస్ డెఫినెట్లీ ఉందండి. ఓకే. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే స్టేజ్ మీద పర్ఫామ్, లేదంటే ఆర్కెస్ట్రా అంటే పాట చేస్తున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే వాళ్ళందరూ, వాళ్ళకి ఎప్పుడన్నా ఈగో ఫీలింగ్ ఉంటుందా, దీన్ని ఇంత కష్టపడేది మేము, పేరు వచ్చేది వీళ్ళకి అని, అలాంటివి ఉంటాయా? అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుందండి. ఇఫ్ యు ఆర్ అ గుడ్ కీబోర్డ్ ప్లేయర్, మీకు మీరు అడగకపోయినా రికగ్నిషన్ వచ్చేస్తుంది మీకు. సో ఇఫ్ యు ఆర్ నాట్ దట్ టాలెంటెడ్ బట్ పేరు రావట్లేదు అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ కదండి. అంటే నాకు తెలిసి మ్యూజిషియన్స్కి ఎప్పుడు అలాంటి ఫీల్ ఉండదండి. దే లవ్ టు ప్లే సాంగ్స్ ఆల్ ద టైమ్. సూపర్ సింగర్ 7లో వాళ్ళు ప్లే చేసినప్పుడు అయితే నాకు ఒరిజినల్గా ఎలా ఉంటుందో ట్రాక్ అంత అద్భుతంగా ఎన్నిసార్లు పొగిడేవాళ్ళం అండి మేము ఆర్కెస్ట్రా వాళ్ళని. ఎవ్రీ ఎపిసోడ్, ఎవ్రీ డేలో ఒక కనీసం 3-4 పాటలకి ఎంత అద్భుతంగా ప్లే చేశారు, వీళ్ళకి ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ అని చెప్పేవాళ్ళం. వాళ్ళని మేము ఎంత రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తామంటే ఎందుకంటే దే ఆర్ ఆల్ మ్యూజిషియన్స్, దే ఆర్ వెరీ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ పీపుల్. ఊరికే వచ్చేసేది కదండి. సో అలాంటి వాళ్ళందరినీ కూడా రెస్పెక్ట్, చాలా హై రెస్పెక్ట్ ఉందండి నాకైతే. వి ఆల్వేస్ ట్రీట్ దెమ్ వెరీ నైస్. వాళ్ళు అప్రిషియేట్ చేశారు అనగానే అదొక హ్యాపీనెస్ మళ్ళీ. అంటే ఎవరైనా కీబోర్డ్ ప్లేయరో లేకపోతే తబలా ప్లేయరో మీరు ఆ పాట బాగా పాడారమ్మా అంటే ఇంకా వి ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.